మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ గురక పెట్టే వాళ్ళకి ఆ శబ్దం తెలియదు కానీ పక్కనున్న వాళ్ళకి మాత్రం బాగా మూత మోగిపోతూ ఉంటుంది. అందుకే ఈ గురకకు కూడా హాస్పిటల్కి వెళ్ళాలా, డాక్టర్ చూపించాలా అని చాలా లైట్ తీసుకుంటూ ఉంటారు. బట్ ఈ గురక వల్ల ఎన్ని సమస్యలు ఏర్పడతాయి. సో గురక వల్ల గుండెపోటు కూడా వచ్చే సమస్య ఉందా? సో ఇది ఎన్ని కాంప్లికేషన్స్కి దారితీస్తుంది, అసలు ఎలాంటి ట్రీట్మెంట్ దీనికి అందుబాటులో ఉంది, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు పల్మనాలజిస్ట్ డాక్టర్ రఫీ గారు ఫ్రమ్ కిమ్స్ హాస్పిటల్, గచ్చిబౌలి. హలో సార్. హలో సార్, గురక అనేసరికల్లా చాలా మందికి చాలా అలసిపోయి ఉన్నాం, టైర్డ్గా ఉండొచ్చు, లేకపోతే ఒబేస్ ఉండే వాళ్ళకి మాత్రమే గురక వస్తుంది ఇలా అని చెప్పి చాలా లైట్ తీసుకుంటూ ఉంటారు. నిజానికి గురక వల్ల ఎలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి, ఏ కారణాలతో గురక అనేది వస్తుంది? గురక అనేది ఇప్పుడు మనము ఎక్కువగా అన్ని వయసు వాళ్ళలో కూడా చూస్తున్నాం. చిన్నపిల్లల్లో కూడా గురక కనిపిస్తుంది, పెద్దవాళ్ళలో ఉంది, మధ్య వయస్కుల్లో కూడా ఉంటుంది. మొట్టమొదటిగా అయితే గురక అనగానే ఊబకాయంలో బరువు ఎక్కువ ఉన్న వాళ్ళలో గురక ఉంటుందనేది నిజం. ఎక్కువ ఎందుకు అంటే యూజువల్గా ఎక్కువగా ఫ్యాట్ ప్యాడ్స్ గొంతు చుట్టూను, లేకుంటే శ్వాసకోశ నాళం చుట్టూతా కూడా ఫ్యాట్ వలన నొక్కబడి, ఇంకోటి మజిల్ టోన్, శ్వాస నాళంలో ఉండే మజిల్స్ ఆ కండరాలు కూడా వీక్గా ఉండడం వల్ల కూడా శ్వాసనాళం కుంచుకుపోయి నిద్రలో గాలి సరిగ్గా అందకుండా ఒకసారిగా గురకలాగా శబ్దంతో కూడి మళ్ళీ సడన్గా నిద్ర నుంచి లేవడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా తేలికపాటి గురక కూడా ఉన్న వాళ్ళలో కూడా మీరు అన్నట్టు ఉదయం లేచినప్పుడు కొద్దిగా నిస్సత్తుగా ఉండడము, శక్తి లేనట్లు ఫీల్ అవడము, లేవడం కష్టం కావడం, తలనొప్పితో ఉదయం లేవడము, ఇలాంటి చిన్న చిన్న లక్షణాలతో మొదలవుతుంది. అది చాలా తేలిగ్గా ముందుగా కనిపెట్టే లక్షణాలు అనుకోవచ్చు. చాలా అడ్వాన్స్ చూస్తుంటాం మనం కొంతమందిలో. చాలా ఎక్కువ నిద్ర లేమి ఉండి బండి నడిపేటప్పుడు, బైక్లో నుంచి కూడా నడుపుతా కూడా నిద్రపోతారు, కార్లో నడుపుతా కూడా యాక్సిడెంట్స్ అవుతాయి. ఇలాంటి చాలా డేంజరస్ పరిస్థితి. అంటే గురక పెట్టేటప్పుడు వాళ్ళని ఎన్నిసార్లు అంటే మనం ఏదైనా రికార్డ్ చేసి చూపిస్తే గానీ వాళ్ళకి అసలు తెలియదు కదా. సో వాళ్ళకి తెలియనప్పుడు జనరల్లీ మనం ఏమనుకుంటాం, వాళ్ళు చాలా డీప్ స్లీప్లో ఉన్నారని అనుకుంటాం కదా. నిజానికి అంత నిద్ర వాళ్ళకి సవ్యమైనటువంటి నిద్ర ఉండదంటారా? కరెక్ట్. అంటే యూజువల్గా ఈ గురక ఉన్న వాళ్ళలో మనం చూస్తుంది ఏంటంటే వాళ్ళు ఎక్కువ సమయం కూడా నిద్రపోతుంటారు. అంటే నేను రాత్రి 10కి పడుకున్నాను, పొద్దున 6 గంటలకు లేచాను, గట్టిగా 9 గంటలు నిద్ర కూడా చేశాను, అయినా కూడా నాకు ఎందుకు నిద్ర పూర్తిగా కానట్లుంది అనేది ఉంటుంది. అంటే గురక ఉన్న సమయం అంతా సరైన నిద్ర కాదు అది. సో యూజువల్గా జరిగే ప్రాసెస్ ఏంటంటే వీటిల్లో నిద్రలో మనకు పూర్తిగా బాడీకి అన్ని కణాలకు కూడా సరిగ్గా ఆక్సిజన్ అందడము, శరీరంలో చేరే మలినాలతో కూడిన కార్బన్ డైఆక్సైడ్ అంతా కూడా బయటకు వెళ్ళిపోవడం, ఇది జరగాలి. అది జరగకుండా ఉండడం వలన ఏమవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ పేరుకుపోవడం జరుగుతుంది అన్నమాట బాడీలో. అది యాక్చువల్గా నిస్సత్తుని కాల్ చేయడము, లేక మత్తుగా ఉండడము, ఇలాగా చేస్తుంది అనమాట అది. కాబట్టి ఆక్సిజన్ సరిగ్గా అందకపోవడం, కార్బన్ డైఆక్సైడ్ పూర్తిగా బాడీ నుంచి పోకపోవడం జరుగుతుంది. గురక చేసే సమయాన్ని అంతా మనము తీసేయాల్సి వస్తుంది నిద్రలో. అదే 3 గంటలు ఉంటే నువ్వు 9 గంటలు పడుకున్నా కూడా 6 గంటలే పడుకున్నట్లు లెక్క, అలాగనమాట. సో ఇదంతా కూడా ఉంది. అయితే చిన్నపిల్లల్లో మనం చూసుకుంటే సార్, చిన్నపిల్లలు బాగా హెల్తీగా బయటన ఆడుకొని వస్తారు. సో జనరల్లీ వీళ్ళు అలసిపోయి ఆ మాత్రం గురక వస్తుందిలే అని చాలా లైట్గా తీసుకుంటాం. సో పిల్లల్లో వచ్చేటప్పుడు దాన్ని కొంచెం పిల్లి కూతల కింద మనం చెప్తూ ఉంటాం. సో అంత పెద్దగా వాళ్ళు ఏం పెట్టారు కదా గురక మాదిరిగా. సో అప్పుడే మనం దాన్ని కేర్ తీసుకోకపోతే ఇన్ ఫ్యూచర్లో వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? సో పిల్లల్లో అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా? పిల్లల్లో కూడా సీరియస్గా తీసుకోవాలి. కాకపోతే ఎదిగే కొద్దీ ఏమవుతుందంటే స్ట్రక్చరల్ చేంజెస్, అంటే వాళ్ళు ఎదుగుదలలో ఏమవుతుంది, శ్వాస తీసుకునే నాళం కానీ దారి కానీ వాళ్ళకి ఎక్కువగా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ప్రాబ్లం, అంటే ఎక్కువగా పైన ముక్కు వెనక భాగంలో అడినాయిడ్స్ అని గ్రోత్ అలర్జీతో కూడి అడినాయిడ్స్ అని అవి ఉండడం వలన బ్లాక్ అవుతుంది శ్వాస తీసుకోవడం. అలాంటప్పుడు యూజువల్గా ఈ పిల్లలు ఎక్కువగా చిన్న పిల్లల్లో వచ్చే గురకల్లో ఏంటంటే వాళ్ళు నోరు తెరిచి పడుకోవడం ఒకటి ఉంటుంది. శ్వాసనాళము అంటే ముక్కు పూర్తిగా బంద్ అయినట్టు, పూర్తిగా గాలి అందనట్టు అవ్వడం, ఇది ఉంటుంది. యూజువల్గా మనం పీడియాట్రిషియన్ కానీ పీడియాట్రిక్ ఈఎన్టీ స్పెషలిస్ట్ కానీ ఒక్కోసారి చూపిస్తాం. అది చూపించిన తర్వాత కూడా వాళ్ళలో ఆ ఇబ్బంది లేకుండా కూడా గురక ఉంది అంటే వాళ్ళకుండే మజిల్ వీక్నెస్ మళ్ళీ చిన్నపిల్లల్లో కూడా ఉందా అనేది స్లీప్ స్టడీ ద్వారా పల్మనాలజిస్ట్ చెక్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల వాళ్ళు ఎదిగిన తర్వాత ప్రాబ్లమ్స్ అంటే కొంతమంది బయటపడతారు. ఎదుగుదలలో యూజువల్గా పిల్లలు కూడా ఏమవుతారంటే చిన్నప్పుడు ఎక్కువ బరువు ఉన్నా కూడా ఎదుగుదలలో మామూలుగా సన్నబడడం జరుగుతుంది, యాక్టివ్గా ఉంటారు. అలర్జీస్ ఇలాంటివి మీరు అన్నట్టు పిల్లి కూతుతో సంబంధించి ఇలా ఉన్నా కూడా వాటితో కూడా బయటపడతారు. చైల్డ్హుడ్ ఆస్తమా, అలర్జీస్ కూడా ఉంటాయి పిల్లల్లో. దాని నుంచి బయటపడిన తర్వాత వాళ్ళు సులభంగా
శ్వాస తీసుకోవడం అది నాళం అది మామూలుగా ముక్కు కానీ ఎదగడం అయిన తర్వాత స్ట్రక్చరలీ ఫుల్లీ ఫార్మ్డ్ అయిన తర్వాత అది వెళ్ళిపోతుంది. కానీ ఊబకాయం అనేది ఒకటి చాలా ఎక్కువగా పిల్లల్లో కూడా చూస్తున్నాం మనం, చైల్డ్హుడ్ ఒబేసిటీ అని. అంటే బయట ఫుడ్స్ యూనో ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ కూడా ఎక్కువ వాడడం వలన సరైన అంటే అది కూడా పౌష్టికాహార లోపమే, ఏదంటే తినడం కూడా పౌష్టికాహార లోపమే అవుతుంది అన్ని విధాలుగా. వెజిటబుల్స్ ఎవరు తినట్లేదు పిల్లలు ఈ మధ్య సరిగ్గా. అలాగా ఇలా తీసుకుంటే ఎక్కువ చీజ్ అంటే ఆయిలీ ఫుడ్స్ ఇవన్నీ పిల్లల్లో కూడా అంతగా పెట్టాలని లేదు. వీటి వలన యాక్చువల్లీ నేను చెప్పినట్టు పెద్దవాళ్ళలో ఎల్డర్లీలో ఒబేసిటీ ఉంటే వచ్చినట్టు పిల్లల్లో కూడా రావచ్చు. అంటే లేకపోయినా కూడా కొంతమంది లీన్ గా ఉన్నా కూడా వాళ్ళల్లో కూడా వస్తుంది. అలా వస్తే ఏం రీజన్స్ అయి ఉండొచ్చు సార్? ఇది ఇంకొక సెక్షన్, అంటే ఇది అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్ని అంటారు. మామూలుగా అబ్స్ట్రక్షన్ నేను ఇంతవరకు చెప్పింది ఏంటంటే మనం శ్వాస తీసుకునే దాంట్లో అబ్స్ట్రక్షన్ అంటే ఇబ్బంది కలగడం వలన వచ్చిన స్నోరింగ్ అంటే గురక. అలా కాకుండా సెంట్రల్ స్లీప్ యాప్నియాస్ అంటారు. బ్రెయిన్ నుంచి వచ్చే ఇంపల్స్ కానీ సిగ్నల్ కానీ కూడా సరిగ్గా లేకుండా కూడా రావచ్చు. అందుకే మనం కొంతమంది పేషెంట్స్ ఐ వుడ్ సే 10 to 15%, ఒక 10% మందిలో మనకు సెంట్రల్ స్లీప్ యాప్నియా కూడా చూస్తాం. అంటే నిద్రకు సంబంధించి ఇచ్చే సిగ్నల్ మనకు మెదడు నుంచి సరిగ్గా అందకపోవడం వల్ల కూడా ఒక్కోసారి ఈ గురక ఉండే అవకాశం ఉంటుంది. అవి కూడా మనం అందు గురించే మనం యాక్చువల్గా ఈ స్పెషల్ టెస్ట్ లైక్ స్లీప్ స్టడీ అనేది చేసి నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. ఓకే, డయాగ్నోసిస్ ఎలా చేసుకోవాలని తెలుసుకునే దానికన్నా ముందు కొంతమంది మనం అబ్జర్వ్ చేస్తే నైట్ టైము వాళ్ళు ఊపిరి అంటే గురక వస్తూ ఉంటుంది, సడన్గా వాళ్ళు ఇట్లా కదులుతూ మెలకు వచ్చి మళ్ళీ నిద్రపోతారు. అసలు వాళ్ళు అలా లేచామో అనే విషయం కూడా వాళ్ళకి తెలియకుండా ఉంటుంది. అంటే ఇది ఏ స్టేజ్లో ఉన్నట్టు ఈ గురక వల్ల హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి సార్? యూజువల్గా ఇది హార్ట్ అటాక్స్ ఎందుకంటే అదే ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఏమంటుంది, గుండె దడగ పెరగడం అనేది జరుగుతుంది. సో సడన్గా చోక్ అంటాం, చోకింగ్ కైండ్ ఆఫ్ థింగ్ అండ్ గెటింగ్ అప్ అంటారు. అలాగా నిద్ర నుంచి ఒక్కసారిగా ఉలిక్కి పడలేడు, ఇలాంటిది జరుగుతుంది ఒక్కసారి. వాటిలో మనం ఎందుకు అవుతుందంటే దీర్ఘకాలంగా శ్వాస అందకుండా ఉన్నప్పుడు ఒక్కసారిగా ఎక్కువగా మనకు ఆక్సిజన్ గురించి అవసరం ఉండే అవయవాలు రెండు, ఒకటి మెదడు, రెండోది గుండె. ఇమ్మీడియట్గా అవసరం ఉంటుంది ఆక్సిజన్. కాబట్టి గుండెకి సరిగ్గా ఆక్సిజన్ అందకపోతే అది దడలోకి పెడుతుంది. అంటే ఫాస్ట్గా కొట్టుకుంటుంది, స్లోగా కొట్టుకోవడం కాదు. బికాజ్ ఈ పంప్ చేయాలి కదా ఆక్సిజన్ లేకుండా బ్లడ్ని. కాబట్టి ఆ విధంగా అయినప్పుడు గుండె దడ అయ్యి హార్ట్ ఫెయిల్యూర్స్, ఈ సెకండరీగా గుండె ప్రాబ్లమ్స్ రావడం ఇవి మనం చూస్తూ ఉంటాం. సార్, స్నోరింగ్ నోటితోటి వాళ్ళు తీసుకుంటారు కదా, గాళ్ళు ఎక్కువ తీసుకుంటారు. అట్లా స్నోరింగ్ వచ్చేటప్పుడు వాళ్ళ నోట్లో ఉంచి బ్లడ్ క్లాట్స్ ఏమైనా వస్తాయా సార్? అట్లా ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి? స్నోరింగ్ తీసుకునే వాళ్ళల్లో బ్లడ్ క్లాట్స్ రావాలని లేదు. అంటే యూజువల్గా లోపల ఉండే పైన పొరలో ఉండే సెల్స్ కణాలు అవి కొద్దిగా చిట్లి కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి ఏదైనా మెత్తబడి అలాగా రాగా ఉండడం, అంటే పచ్చిగా ఉండి సెల్స్ చిట్లి అన్నట్లు అలాగా ఉంటే కొద్దిపాటి అట్లా కనిపించవచ్చు. కానీ స్నోరింగ్ ఉన్న వాళ్ళలో రక్తం రావడం అనేది యాక్చువల్లీ ఒక లక్షణం కాదు. దాంతోపాటు వాళ్ళకి వైరల్ ఇన్ఫెక్షన్ కానీ వేరే అక్యూట్గా ఇన్ఫెక్షన్ ఏదైనా నడుస్తూ ఉంటే మనం అలా తీసుకోవచ్చు. సో నిర్ధారణ పరీక్షలు ఏం చేయించుకోవాల్సి ఉంటుంది? చికిత్స విధానాలు ఏం అందుబాటులో ఉన్నాయి దీనికి? ఓకే, వీటిలో తీసుకుంటే మొట్టమొదటిది యాక్చువల్గా మనము చూసేది స్లీప్ స్టడీ అంటాం. దీంట్లో కూడా 2-3 రకాలు ఉన్నాయి. ఒకటి హోమ్ స్లీప్ స్టడీ అంటాం. యూజువల్గా ఎవరు కూడా ఇప్పుడు ఆసుపత్రికి వచ్చి ఒకరోజు నిద్ర చేసి మీరు ఆ రిపోర్ట్ తీసుకొని చాలా మోపడంత బిల్ కట్టి వెళ్ళమంటే ఎవరు ఒప్పుకోరు. కాబట్టి హోమ్ స్లీప్ స్టడీ అనేది యాక్చువల్గా ఇప్పుడు ప్రబలంగా అందరూ చేస్తున్నారు. అది ఏంటంటే చిన్నపాటి మిషను, ఇక అబ్డామినల్ బెల్ట్ లాగా చిన్నపాటి వైర్స్ అవి మీకు మొహం మీద కంటి చుట్టూ అట్లా వైర్స్ పెట్టి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. కానీ ఒక్కసారి అలవాటు అయ్యాక నిద్ర చేయడం సులభమే. ఆ టెస్ట్ ఒకటి చేస్తాం, అది రికార్డ్ అవుతుంది. అది మీరు ఇంట్లోనే చేయొచ్చు. టెక్నీషియన్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళిపోతాడు, పొద్దున వచ్చి కలెక్ట్ చేసుకుంటాడు. సో అంటే దెర్ ఇస్ నో డిస్టర్బెన్స్ ఫర్ యూ ఎస్ థర్డ్ పర్సన్ బి స్టేయింగ్ విత్ యూ ఫర్ ద స్టడీ. సో అలాగా అది చేసుకున్న తర్వాత అది సాఫ్ట్వేర్లు డెవలప్ చేసి రిపోర్ట్ తీసుకుంటాం. దీంట్లో ఏమేమి చూస్తామంటే మూమెంట్, నిద్రలో ఎంత మూమెంట్ ఉంది, గురక అంటే శ్వాస ఆగిన సమయం, అలాగే ఎన్నిసార్లు జరిగింది, సాచురేషన్స్ ఆక్సిజన్ ఎంతవరకు కింద పడింది, అంటే ఎంత తక్కువ, యూజువల్గా 92, 94, 96, 98 అట్లా అబవ్ ఉండాల్సింది. ఒక్కోసారి మనం చాలా స్లీప్ స్టడీలో చూస్తే మనకు తెలుస్తుంది 50s కూడా పడిపోతుంది. 50 సాచురేషన్ అంటే ఆబ్వియస్గా ఆక్సిజన్ అందట్లేదు. సో ఇవన్నీ కూడా రికార్డ్ అవుతుంది. సో గుండె దడ అంటే హార్ట్ రేట్ ఎంత పెరిగింది, ఇవన్నీ కూడా రికార్డ్ అవుతుంది. రెస్పిరేటరీ రేట్ ఎంత పెరిగింది. వీటితో
కేటగరైజ్ చేసి మనము మైల్డ్, మోడరేట్, సివియర్ స్లీప్ యాప్నియాని కేటగరైజ్ చేస్తాం. అలాగే ఇప్పుడు మెషిన్స్లో ఏంటంటే ఐస్ అండ్ ఈజీ కూడా ఉంటుంది, బ్రెయిన్ వేవ్స్ కూడా రికార్డ్ అవుతుంది ఆ స్లీప్ స్టడీలో. దాంతో సెంట్రల్ స్లీప్ యాప్నియా కూడా ఉందా, మనం మాట్లాడినట్టు ఒక 10% మందిలో అది కూడా ఉండే అవకాశం ఉందంటే అది కూడా చూస్తాం. సో ఇవన్నీ కూడా ఒక నిర్ధారణకు వచ్చాక తదుపరి ఏంటంటే వాట్ ఈస్ ద అదర్ రీజన్, వేరే ఇతరత్ర కారణాలు ఉన్నాయి. నేను ఇందాక అన్నట్టు ఇప్పుడు చిన్నపిల్లల్లోనే ఇలాంటి రిపోర్ట్ వచ్చింది అనుకున్నాను, బట్ వీ హ్యావ్ టు చెక్ ఫర్ ది అడినాయిడ్స్ ఉన్నాయా, ఏమైనా డిఎన్ఎస్ ఉందా. డిఎన్ఎస్ అంటే నేసల్ సెప్టమ్, అంటే ముక్కులో దూలం కూడా ఇబ్బంది పెట్టి వంకరగా ఉండడము, శ్వాస తీసుకోవడం ఇబ్బంది కావడం, అది ఉందా, అది చూడాల్సిన అవసరం ఉంటుంది. అలాగే స్లీప్ ఇండ్యూస్డ్ బ్రాంక్ కూడా చేస్తాం, ఎస్పెషల్లీ చాలా చిన్నపిల్లల్లో కూడా చూడాలంటే. మత్తు ఇచ్చిన తర్వాత కెమెరాగా బ్రాంకోస్కోపీతో చూసి కొలాప్స్ అవుతుందా ఎయిర్ అనేది కూడా చూస్తాం. అంటే అందరికీ అవసరం ఉండదు, కొద్దిపాటి. ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెస్ట్స్. ఇవన్నీ చేసుకున్న తర్వాత వాళ్ళకి మనము సింపుల్ బ్లడ్ టెస్ట్లోకి వచ్చేసరికి థైరాయిడ్ చెక్ చేస్తాం. యూజువల్గా ఏంటి, వీళ్ళల్లో నిద్రలేమి ఉండే వాళ్ళల్లో, శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు ఉండి, బరువు ఎక్కువ ఉండి, వీళ్ళల్లో థైరాయిడ్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ విమెన్, ఎల్డర్లీ మెన్ ఆల్సో. కోమార్బిడ్ కండిషన్స్ అంటాం, అంటే ఇతరత్ర జబ్బులు ఏమున్నాయి అవి కూడా మనం చెక్ చేయాల్సి ఉంటుంది. మెటబాలిక్ డిజార్డర్స్ అంటాం, డయాబెటీస్ చాలా ఎక్కువగా ఉండడం, అంటే ఒబేసిటీ రిలేటెడ్ డయాబెటీస్ కూడా ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా మనము మామూలుగా కూలంకషంగా చూసిన తర్వాతనే ఆప్షన్ చెప్తాం. వాటిల్లో మైల్డ్ ఉంటే యూజువల్గా మీరు అన్నట్టు సింపుల్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తే చాలు. ఇప్పుడు యంగ్ పర్సన్ ఉన్నారు, బరువు ఉన్నారు, గురకొస్తుంది, నిద్రలేముంది, ఇబ్బంది పడుతున్నారు, డ్రైవింగ్ చేయడం కష్టం, జాబ్ సరిగ్గా చేయలేకపోతున్నారు కంప్యూటర్ ముందు, ఆర్ ఇన్ ఏ గ్యాదరింగ్, ఇన్ మీటింగ్ హీ స్లీపింగ్ ఆఫ్, ఇక్కడ ప్రొడక్టివ్ ఏజ్. అలాంటి సమయంలో ఏంటి, షుడ్ స్టార్ట్ గోయింగ్ టు వాకింగ్, బ్రిస్క్ వాకింగ్, జిమ్, హెల్తీ డైట్, వెయిట్ రిడక్షన్, సైడ్ పోస్చర్ పడుకోవడం. దీంట్లో ఏంటంటే ఎక్కువగా వెల్లికిలా పడుకోవడం వల్ల, బరువున్న వాళ్ళు వెల్లికిలా పడుకున్నా కూడా శ్వాస ఇబ్బంది ఉండొచ్చు. సో పక్కకు తిరిగి పడుకోవడం ఇలాంటివి. సో ఇవన్నీ కూడా చిన్న చిన్న మెజర్స్తో మైల్డ్ వాళ్ళకి సజెస్ట్ చేస్తాం. లేదు ఎక్కువ ఇబ్బంది ఉంది అంటే ఒక ట్రయల్ ఆఫ్ సిప్యాప్ అంటాం. సిప్యాప్ అంటే ఒక చిన్న మాస్క్ లాగా ఉంచి దానికి చిన్న మిషన్ అటాచ్ చేసి ఉంటుంది ఎలక్ట్రిసిటీతో. అది ఏం చేస్తుందంటే మనము నిద్రలో, గాఢ నిద్రలో ఉండి శ్వాసం తీసుకునే నాళం మూసుకుపోతుంది అంటే ఆ ప్రెషర్ని రీడ్ చేసి ఆటోమేటిక్గా అది ఓపెన్ ఉంచుతుంది. సో ఈ విధంగా చాలా సులభంగా మనకు తెలియకుండానే వాళ్ళు పూర్తి నిద్ర మంచిగా నిద్రపోయి పొద్దున కల్లా ఫ్రెష్ అయిపోతారు. చాలామందిని మనం చూసాం డయాగ్నోస్ చేసిన తర్వాత వన్స్ దే స్టార్టెడ్ ఆన్ సిప్యాప్, చాలా తొందరగా 3-4 వారాల్లోనే మనకు మంచి ఫలితాలు కనిపిస్తాయి. అంటే ఆఫ్టర్ దట్ మళ్ళీ యూజ్ చేయాల్సిన నెసెసిటీ ఉండదు కదా? అంటే అదే నెసెసిటీ ఎందుకు ఉండదు అంటే సైమల్టేనియస్గా లైఫ్ స్టైల్ చేంజెస్ చేయమంటాం. ఓకే, దాంతో పాటుగా ఇప్పుడు థైరాయిడ్ ఉంది, థైరాయిడ్ కంట్రోల్లో ఉంచాలి, బరువు తగ్గాలి, మెటబాలిక్ డిజార్డర్స్ ఉంటే అన్ని కంట్రోల్లో ఉంచాలి, ఫిట్నెస్ పెంచాలి. సైమల్టేనియస్గా న్యాచురల్గా దాని యొక్క నీడ్ తగ్గుతుంది. లేదు ఫిజికల్ ఫ్యాక్టర్స్ లైక్ మనం ఇందాక అన్నట్టు లైక్ ఎనీ సర్జరీస్ ఏమైనా ఉంటాయి సార్? సర్జరీస్ కూడా నేసల్ సర్జరీస్ చెప్పాను. అలాగే ఓరల్ సర్జరీస్ కూడా ప్రాగ్నోసిస్ అంటారు. అంటే కొంతమందికి ఏంది, జా వెనక్కి ఉంటుంది, అది టంగ్ ఫాల్ వెనక్కి అవుతుంది. అంటే నాలుగు కూడా బరువుగా వెనక్కి నిద్రలో పడడం వలన శ్వాస తీసుకునే దారిని మూసుకుపోయేటట్టు చేస్తుంది, డీప్ స్లీప్. అది ముందుకు ఉంచేటట్టు చిన్న, ఇప్పుడు మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్ కూడా గెట్స్ ఇన్వాల్వ్డ్. చిన్న వాళ్ళ మెజర్మెంట్ని బట్టి, అంటే టీత్ పెట్టే లాంటిదే, బ్రేసెస్ లాంటివే పెట్టి, అది కూడా అది కొన్ని స్పెషల్ కేసెస్లో. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. సర్జికల్ కరెక్షన్ ముందు సజెస్ట్ చేస్తూ ఉన్నారు, యూపీబీఏ అని చెప్పేసి. అంటే సర్జరీ ఈజ్ ద లాస్ట్ ఆప్షన్ ఐ వుడ్ సజెస్ట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో స్నోరింగ్ అనేది ఎందుకు వస్తుంది, ఎలాంటి వారిలో మనం చూడొచ్చు, అండ్ ఎటువంటి ట్రీట్మెంట్ విధానాలు మనకు అందుబాటులో ఉన్నాయి నవడేస్ అని, ఈ విషయాలన్నింటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.